అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది. తను చాలా బుద్ధిమంతురాలు, మరి అందానికి ఇవ్వడానికి మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది. మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం చేసడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఈరోజు ఈ రాశి వారికి ఆనందం ఒక వాతావరణం కలిగి ఉంటారు. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈకుటి సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు. ఇంకా గ్రాండ్గా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రైవేటు విషయాలలో ఓపికగా ఉంటారు. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు. సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు. పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది. కార్మికులు భాగస్వాములుగా ఉంటారు. అవగాహనతో ముందుకు నడుస్తారు. ధైర్యంతో అన్ని పనులు చేస్తారు. బాధ్యతలు ఖచ్చితంగా నెరవేర్చుకోగలుగుతారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. ఈరోజు రాశి వారు కోరుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. సోమరితనం లేకుండా చూసుకోవాలి. ఉత్సాహం విశ్వాసంతో ముందుకు సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రేమికులకు శుభదినంగా ఉంది. ఆనంద క్షణాలను పంచుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య సంబంధాలు రాత్రిపూట మంచి సంబంధాలు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చేసే ప్రతి పనిలో అయితే లాభాలు ఖచ్చితంగా దక్కుతాయి. వ్యాపారస్తులకైతే వ్యాపారంలో ముందంజలో ఉంటారు. తగిన ఫలితాలు కూడా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి మంచి ప్రవర్తనతోటి ఈరోజు మరి మేలు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందరూ కూడా మీ వైపు ఆకర్షితులు అవుతారు. ఈరోజు ఈ రాశి వారు అనుకున్న పనుల్లో చక్కని లక్ష్యాలను కూడా సాధించగలుగుతారు. అనుకున్న పనులలో విజయాన్ని అందుకోవడం అనేది సాధ్యమవుతుంది. చేసే ప్రతి పనులలో కూడా విజయం దక్కే అవకాశం కూడా ఉంది. ఈరోజు రాశి వారికి మాత్రము భావోద్వేగాలు, కోపావేశాలు అదుపులో ఉంచుకోవడం అనేది చెప్పదగిన సూచన. ప్రయాణాల్లో ఉన్న ఆటంకాలను తొలగించుకుంటే కొరకు ఈరోజు ప్రయాణానికి వెళ్ళేటప్పుడు నల్ల ఆవాల గుప్పెడు తీసుకొని నల్ల వస్త్రంలో చుట్టి మూటగా కట్టుకొని వెంట తీసుకొని వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. ఇలా చేయట కారణంగా దోష నివారణ జరిగి ఎలాంటి ఆపదల మరి అవరోధాలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. అన్ని సమస్యల నుండి చక్కగా మీరు బయటపడగలుగుతారు. ఆనంద క్షణాలను పంచుకోగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు మీరు బయట వ్యక్తులతోటి సంభాషించేటప్పుడు కోపంగా మాట్లాడకండి. ఎవరి మనసు కూడా నొప్పించకండి. కలహాలు లేకుండా సామరస్యపూర్వక ధోరణితో ఉంటే సత్ఫలితాలు కలుగుతాయి. చేపట్టినటువంటి పనులలో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకండి. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మీకు ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు అయితే అందుతాయి. మీరు మాత్రం నిరుత్సాహపడకండి. ఇంత బయట శ్రమ పెరుగుతుంది. ఒత్తిడితో కూడుకున్న జీవితం మీరు తొలగించుకోవాలంటే, ఇంట బయట ఉన్న శ్రమ నుండి మీరు బయటపడాలంటే మాత్రము ఈరోజు మీరు పసుపు రంగు వస్త్రాలను గనక దానం చేయాలి. ఇద్దరికైనా సరే దానం చేయటం వలన మనసుకు ప్రశాంతత దక్కి దోష నివారణ జరిగి అన్ని సమస్యల నుండి పరిష్కారం అనేది మీకు వెంటనే లభించడానికి మార్గాలు అనేవి లభిస్తాయి. అయితే ఈ రోజు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. దీర్ఘకాలిక స్థిరాస్తి పెట్టుబడులకు ఇది మంచి రోజుగా ఉంది. ఈరోజు లాభాలు కూడా అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం అనేది జరుగుతుంది. ఈ రోజు రాశివారు మాత్రం ఎక్కువగా ప్రశాంతత కొరకు మరి ఇష్టదైవాన్ని పూజించడం అనేది చేయడం వల్ల మనసుకు ప్రశాంతత దక్కుతుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. నూతన వస్త్రాలను ధరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. స్త్రీలకు అలంకరణ పైన ఎక్కువగా ఆసక్తి పెరిగిపోతూ ఉంటుంది. ఇక సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ వాతావరణం ఉల్లాసభరితంగా కూడా ఉంటుంది. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కూడా ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అద్భుతమైన రోజు నుండి అత్యధికమైనటువంటి ప్రయోజనాన్ని కూడా అందుకుంటారు. ఈరోజు స్నేహితులు బంధువులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపార భాగస్వాములతోటి కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు కూడా అందుకుంటారు. కాలం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఈ రోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా మరి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉండడం వల్ల మాత్రమే దోష నివారణ జరిగే అన్ని సమస్యల నుండి మీరు చక్కగా బయటపడేటటువంటి మార్గాలు అయితే ఎక్కువ మొత్తంలో ఈ రోజు కనిపిస్తున్నాయి. ఈ రోజు రాశి వారికి మెరుగైన ఫలితాలు మాత్రం ఖచ్చితంగా అందుకోవడం అనేది కూడా సాధ్యమవుతుంది. ఇక ఈరోజు కోపావేశాలతోటి ఉండకుండా మీరు మంచిగా మీ ప్రవర్తనతో ప్రేమ సంబంధాలను మెరుగుపరచుకోవడానికి చూడండి. వివాహంలో ఉన్న అవివాహితులకు వివాహ యోగం పడుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకోవాలి. గొడవలు జరగకుండా చూసుకోవాలి. మూడో వ్యక్తి జోక్యం అనుమతించకూడదు. ఈరోజు విలాసవంతమైన వాటిపై అధికంగా డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు. ఈరోజు కోపావేశాలు లేకుండా ప్రవర్తించాల్సి ఉంటుంది. ఆశించిన ప్రయోజనాల కోసం అత్యధికమైనటువంటి శ్రమ
అవసరం అవుతుంది. ఈరోజు ఈ రాశి వారికి మాత్రము ఎక్కువగా చూసినట్లయితే కనుక వివాదాలకు పోకుండా ఉంటేనే మంచిది. లేకపోతే మాత్రము మీకే నష్టం అనేది చేకూరే అవకాశం ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాల్లో మాత్రమే మీరు ఈరోజు పాలు పంచుకుంటే మంచిది. లేకపోతే మాత్రం సమస్యల్లో చిక్కుకుంటా. ఉద్యోగులు తమ పనితీరు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు గుర్తింపు కూడా పొందగలుగుతారు. ఊహించిన ధనలాభం కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు రాశి వారికి మాత్రం శ్రీరామనామ స్మరణము చేస్తూ ఉండడం అనేది చాలా శుభప్రదంగా ఉంటుంది. లక్కీ సంఖ్య 14, లక్కీ కలర్ అయితే తెలుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.